అండి అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే రిజర్వేషన్లు అండి. అసలు ఈ రిజర్వేషన్లు అంటేనే బాబోయ్ మామూలు తలనొప్పి కదండి, భయంకరమైన తలనొప్పి. రిజర్వేషన్ల అంశం ఎప్పుడు ప్రస్తావనకు వచ్చినా సరే మన మామూలు కాదు, అల్టిమేటింగ్గా ఇంచుమించుగా అనుభవం పేలినంత పని అవుతుంది అనమాట. కాబట్టి ఈ రిజర్వేషన్ల గురించి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఎవరైతే అమిత్ షా ఉన్నారో ఒక కీలక ప్రకటన అయితే చేశారండి. చేస్తారండి, ఎన్నికలు కదా, ఎప్పుడు చెప్పిదే. ఎన్నికల ముందు కొన్ని మాటలు, ఎన్నికల తర్వాత కొన్ని మాటలు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక రకంగా ఒక వర్గమే ఉంది అలాగా. ఏదేమైనట్టుగా నేను దాన్ని కూడా కొట్టేయట్లా. ఎన్నికల ముందే మరి ఈ ప్రకటన కూడా చేయడం జరిగింది. ఏంటంటే కనుక రిజర్వేషన్ల గురించి ఏం మాట్లాడాలన్నా ఆచితూచి మాట్లాడాలండి. అది చాలామందికి తెలుసు. కాబట్టి ఈ రిజర్వేషన్ల విషయంలో ఏంటి అసలు ఏదైతే బీజేపీ గవర్నమెంట్ ఉందో, బీజేపీకి గవర్నమెంట్కి నచ్చదే రిజర్వేషన్లు. చాలామంది ఎవరైనా ఓపెన్గా చెప్తారు ఇది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీ క్రిస్టియన్స్ ఇటువంటి వాళ్ళకి బీజేపీకి చాంతాడంత దూరం ఉంటుంది, ఎవరికి నచ్చదు. కాబట్టి బీజేపీ 100% రిజర్వేషన్లు ఎత్తేస్తుంది ఎప్పటికైనా అనే ఒక నానుడైతే ఉందండి. 100% చాలామందికి ఇది తెలిసిన విషయమే. కానీ అనూహ్యంగా అసలు ఎవరో ఊహించని రీతిలో మరి ఎలక్షన్ కోసమో లేకపోతే వాళ్ళ మీద ఉండే ప్రేమతోనో ఏదైతే నాకు తెలియదు, కానీ మీ అభిప్రాయ రూపంలో మీరు చెప్పండి అనుకో. కాకపోతే వాళ్ళు చెప్పింది ఏంటంటే అమిత్ షా బహిరంగ సభలో చెప్పింది ఏంటంటే రిజర్వేషన్ జోలికి మేము పోము. క్లియర్ అండి, రిజర్వేషన్ జోలికి మేము పోం, రిజర్వేషన్లు అలాగే ఉంచుతాం, రిజర్వేషన్లు ఎత్తేయడం కానీ రిజర్వేషన్లు తీసేయడం కానీ అసలు జరగదు అనేది కనుక బహిరంగంగా పబ్లిక్ ప్రకటన ఒకటి చేయడం జరిగింది. దాని మీద చాలామంది ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ చాలామంది మాట్లాడటం జరిగింది. రాజకీయ విశ్లేషకులు కానీ రాజకీయ నిపుణులు కానీ చాలామంది అనమాట, రాజ్యాంగ నిపుణులతో సహా మాట్లాడటం జరిగింది. ఇది ఒక మంచి పరిణామం అనుకోవాలి. ఎందుకంటే బీజేపీ నోట ఆ మాట చాలా కష్టం. అలాంటిది బీజేపీయే చెప్పిందిరా అంటే కనుక ఎన్నికలు తరగ్గో లేదా ప్రజలు మేలుకోరో లేదా ప్రజాక్షేమం కోరో మొత్తానికి ఒక స్టెప్ అయితే తీసుకుంది. కాబట్టి రిజర్వేషన్ జోలికి పోదంట, ప్రాబ్లం లేదు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకి అనేది కనుక ఈ వార్త మీకు చెప్పాలనిపించింది, అందు గురించి చెప్పాను. చూస్తూనే మీరు అందరూ కూడా మర్చిపోద్దు లైక్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.